నాగలాపురం మండల పరిధిలోని ఇరుకుపల్లి గ్రామం సర్వే నంబర్ 8/21 చెరువు పోరంబోకు 2.55 ఎకరాలున్న భూమి రెవెన్యూ రికార్డులు పేరడంగంలో నమోదయ్యి ఉండాలని, ఈ స్థలాన్ని అధికార పార్టీ నాయకుల అండదండలతో తమిళనాడుకు చెందిన వారు భూములు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని సర్టుపల్లె సర్పంచ్ భర్త సుబ్రహ్మణ్యం స్థానికులు మీడియాతో వాపోయారు. రోడ్డు పక్కనే చెరువుకు సంబంధించిన నీళ్లు పారే కాలువ పోరంబోకు భూమి 500 మీటర్లలో ఉంది. వర్షాకాలంలో ఎగువ పైభాగంలో కురిసే వర్షాలకు ఈ కాలువ ద్వారా భారీ స్థాయిలో నీటి పారుదల ద్వారా చెరువుకి చేరుతాయి. కాలువ పోరంబోకు భూమి రహదారి పక్కనే ఉండడం చేత ఆక్రమణకు గురవుతుందన్నారు. ఈ చెరువు నీళ్లనే పంటలకు, పశువులకు, బర్రెలకు, ఆవులకు, గొర్రెలకు ఈ నీరు ఆధారం. అలాంటి ఈ కాలువ పోరంబోకుపై అధికార పార్టీ నాయకులు అండదండలతో వారికి కొంత నగదును చెల్లించి వారి అండదండలతో తమిళనాడు వాసులు అక్రమంగా మట్టి తోలుకొని భారీ షెడ్లేసుకుని తాత్కాలిక నిర్మాణాలు, వ్యాపారాలు చేస్తున్నారు. కావున సంబంధిత రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నీరు ప్రవహించే కాలువను పూర్తి చేయడంతో చెరువుకు రావాల్సిన నీరు చేయడం లేదు. చెరువు కూడా పూర్తిగా ఎండిపోతుంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాలను తొలగించి కాలువను పునర్నిర్మించాలంటూ గ్రామస్తులు దిలీప్, మునికృష్ణయ్య, జితేంద్ర, పురుషోత్తం కుమార్, రాజేష్, బాలాజీ, వెంకటాద్రి, వెంకటేశ్వర్లు తదితరులు మీడియా ద్వారా కోరారు. అడిగితే మాకు హక్కు ఉందని ఏదో వాళ్ళు తెలుసుకొని ఇప్పుడు ఈఆర్ఓని నిలదీసినారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూటమి వాళ్ళు వచ్చి ఈ విధంగా మాకు మేము కట్టుకున్నాం, మేము చేస్తాము, ఎవరు పెరగబాకండి అని అబ్జెక్షన్ చేసినారు. అది ఏ భూమి? అది చెరువు భూమి. చెరువు. నాకు ఈ వయసు 64. మేము ఇప్పటికీ ఆ చెరువు మేము చెరువు అనేసి మేము అంతా ఎడంగానే ఉన్నాము. కానీ ఎక్కడెక్కడ నుంచో వచ్చి చెరువుని ఆక్రమించుకొని ఎరువులు అన్నీ తీసుకొచ్చి భూమిని చెరువుని పూడ్చి నాశనం చేసి నలబొగ్గులు చేసి కచ్చి తరపున వాళ్ళు ఏడగడం చేస్తున్నారు. ఇప్పుడు మా ఊరి సార్ మండలం సిరుడుపల్లి పంచాయతీ కస్తూరినాడికండి గ్రామంలో. నా పేరు దిలీప్. నా వయసు 30 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మా గ్రామానికి చెందిన ఒక ఎకరా 90 సెంట్లలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు దాదాపు 100 సంవత్సరాలుగా మా ఊర్లోని వ్యవసాయ భూమికి అంతా నీటిపారుదల ఉపయోగపడుతూ ఉంది. దాదాపు దగ్గరగా ఇప్పుడు దాంతో 1 ఎకరా వరకు ఎక్కడో తమిళనాడుకు చెందిన వాస్తవ్యులు వచ్చి దాన్ని అక్రమంగా బూడ్చి అందులో షెడ్లు కానీ ఇల్లులు కానీ కట్టుకోవడం ప్రారంభించారు. దీన్ని గమనించిన మా గ్రామ సర్పంచ్ గారు మండల తహసీల్దార్ ఆఫీస్కి, విఆర్ఓ గారికి దాదాపు 2 రోజుల ముందు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విఆర్ఓ గారు ఆక్రమణ జరిగిన చోటుకు వెళ్ళారు. వెళ్ళి ఈ విధంగా చెరువు భూమిని ఆక్రమించకూడదని వాళ్ళకి తెలియపరిచారు. దాని తర్వాత మా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గ్రామ టీడీపీ అధ్యక్షులు వీళ్ళందరూ కలుసుకొని మొన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి మా గ్రామ విఆర్ఓ గారిని పైన దాదాపు దౌర్జన్యం చేశారు. ఈ విధంగా విఆర్ఓ గారు ఈ విధంగా చెరువును భూమి ఆక్రమించిన దానివల్ల నేను ఈ విధంగా అబ్జెక్షన్ చేశానని తెలియపరచగా దానికి వాళ్ళు భూమికి అటుపక్క ఉన్న వాళ్ళు ఇటుపక్క ఉన్న వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే మాత్రమే దాన్ని తీసుకోవాలి. మీరు ఈ విధంగా సర్పంచ్ గారు చెప్తే మీరు ఎలా తీసుకుంటారు, ఆయన సర్పంచ్ భర్త చెప్తే ఎలా తీసుకుంటారు, ఆయన ఎవరు చెప్పడానికి. ఆక్రమణ జరిగిన పక్క భూమి వాళ్ళు, ఇటుపక్క భూమి వాళ్ళు మొత్తం మంది వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రమే మీరు తీసుకోవాలి. ఈ విధంగా మీరు ఎట్లా వచ్చి ఆపుతారో మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ అదే ఆ విధంగా ఆపేదానికి లేదు. చెరువుని ఆపేది వాళ్ళు షెడ్డుదా వేసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు, రేకుల షెడ్ మాత్రం నిర్మించుకున్నారు, అది తప్పు కాదు అని చెప్పని వాళ్ళు వీఆర్ఓ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మా ఊరు గ్రామానికి చెందిన చెరువుని ఎవరు ఆక్రమించకుండా అందులో ఎలాంటి కట్టడాలు జరపకుండా చూసుకోవాల్సిందిగా మా గ్రామానికి చెందిన చెరువును ఎలాంటి ఆక్రమణకు గురి కాకుండా మా చెరువును కాపాడవలసిందిగా దీన్ని ఆపడానికి జిల్లా కలెక్టర్ గారికి మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం.